sound. కొద్దిగా వెనక్కున్నాను కొద్దిగా వెనక్కున్నా రండి సార్ రావాలి కొద్దిగా వెనకెళ్తారా గత 6 నెలల క్రితం ఒకసారి మీడియా సమావేశం పెట్టి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియపరచడం జరిగింది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఆర్టీఏ ద్వారా అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత క్లియర్ కట్గా దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఉంది. దాదాపు 1000-1500 కోట్లు విలువ చేసేటువంటి భూమిని ప్రైవేట్ వ్యక్తులు కాజేయడానికి చూస్తూ ఉన్నారు. దానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అండదండలు, ఆయన పూర్తి ప్రమేయం ఉందని చెప్పి ఒక కాన్స్పిరసీ కనబడుతుందన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా నాయకత్వం, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు దేని మీద కూడా ఈరోజు నమ్మకం లేవు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అవినీతి కానీ, ఆయన చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ఎక్కడ బయటపడకుండా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ద్వారా ఒక కంప్లైంట్ లాంచ్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని కోరడం జరిగింది, సిబిఐ ఎస్పీ గారిని కోరడం జరిగింది. దానికి ఆయన కంప్లైంట్ మేము తీసుకుంటున్నాం అన్నటువంటి మాట చెప్పారు. చెప్తూ మేము ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ మాకు డైరెక్షన్స్ ఉండాలి. ఎందుకంటే దీంట్లో ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ ఇది కానీ లేదు కాబట్టి మాకు హైకోర్టు నుంచి డైరెక్షన్స్ ఉంటే తప్పకుండా మేము దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం, కంప్లైంట్ మాత్రం తీసుకుంటున్నాం అన్నటువంటి మాట చెప్పారు. తప్పకుండా దీని మీద హైకోర్టుకు వెళ్ళి డైరెక్షన్స్ తీసుకుని వచ్చి సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరిపించి దీంట్లో ప్రధాన ముద్ద అయినటువంటి నారా లోకేష్ని ఓసులు లెక్కబెట్టేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రధానమైనటువంటి భూమి విశాఖపట్నం ప్రజలకి స్మార్ట్ సిటీ పేరు చెప్పి, స్మార్ట్ సిటీ మాటలు చెప్పి స్మార్ట్గా మీరు అవినీతి చేయాలని చెప్పి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎవరూ కూడా ఏదైతే దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దీని మీద ఇప్పటికే పూర్తి డీటెయిల్స్ ఇప్పటికే మీకు గతంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ కూడా కేవలం ఒక వైట్ కార్డ్ హోల్డర్ 3200 గజాలు 30 కోట్లు విలువ చేసేటువంటి భూమి ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర రేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు రిజిస్ట్రేషన్ 30 కోట్లు 40 కోట్లు విలువ చేసేటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఎంత అన్యాయం అంటే, ఈరోజు ప్రైవేటు భూముల్లో ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ భూముల్లో కన్స్ట్రక్షన్ చేస్తుంటే దాన్ని అంటారు. ఈరోజు ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయింది. హైకోర్టు సుప్రీంకోర్టులో ఎక్స్పర్టీ డిగ్రీ ఇస్తే కనీసం కౌంటర్ వేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు. ఇవన్నీ చూస్తుంటే దీన్ని ఏమనుకోవాలి? తప్పకుండా ఆయనకు సంబంధించినటువంటి వారిని, ఆయన వర్గానికి సంబంధించినటువంటి దాదాపు 50 మంది ఇందులో ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడడానికి నారా లోకేష్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా భూములు కట్టబెట్టడానికి చూస్తూ ఉన్నారు. దీన్ని చూస్తూ వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.